హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మెరుగు రాజేష్. మన కర్తవ్యం న్యూస్ ఛానల్ ప్రజలారా, ఇక జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఆడ కేటీఆర్ని అయితే అటు కాంగ్రెస్ పార్టీ అయితే ఏమంటుందంటే, ఇక సొంత ఇంటి ఆడబిడ్డకే న్యాయం చేయనోడు పక్కింటి ఆడబిడ్డకి న్యాయం చేస్తాడని అయితే ఈ అస్త్రాన్ని అయితే వాళ్ళు మంచిగా గుంజుకొని అయితే ప్రచారం అయితే వేసుకుంటుర్రు. దానికి సమాధానం చెప్పలేక కేటీఆర్ అయితే నెత్తి పట్టుకుంటున్నట్టయితే ఉన్నది. ఇక మొత్తం తలనొప్పిగా మారినట్టుంది. ఏందో చూద్దాం. ఇక బీఆర్ఎస్కు కవిత పిఆర్, జూబ్లీహిల్స్ బైపోల్ వేళ గులాబీ పార్టీలో టెన్షన్, హాట్ టాపిక్గా మారిన ఇష్యూ. మొత్తం ఈ పంచాయతీ అంతా కవితది జూబ్లీహిల్స్ అయితే హాట్ టాపిక్గా అయితే మారింది. అస్త్రంగా మార్చుకుంటున్న కాంగ్రెస్, సొంత చెల్లెకే అన్యాయం చేసినాడు పక్కింటి ఆడబిడ్డకు ఏం న్యాయం చేస్తాడు అంటూ నిలదీతలు. ఇది కరెక్టే కదా. అటు బీఆర్ఎస్ పార్టీలో కవితను అయితే సస్పెండ్ చేసామని పక్కనైతే పెట్టిరు. ఇక దాన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు అనుకూలంగా దొరికిందిగా అని చెప్పి అయితే మంచిగా అనుకూలంగానైతే తీసుకొని సొంతింటి ఆడబిడ్డకి అన్యాయం చేసినాడు పక్కింటి ఆడబిడ్డకు ఏ న్యాయం చేస్తాడని చెప్పి అయితే నిలదీస్తుర్రు. ఘోరంగా తలనొప్పిగా మారింది. ఆన్సర్ చేయలేక కేటీఆర్ తిప్పలు. భవిష్యత్తులోను బీఆర్ఎస్కు కవిత ఇష్యూతో సమస్య అని అంటున్న పొలిటికల్ సర్కిల్స్. భవిష్యత్తులో కూడా రానున్న రోజులలో కూడా కవిత ఇష్యూతోని బీఆర్ఎస్ పార్టీకి నష్టమేనా అయితే జరుగుతుందని చెప్పి అయితే మన ఎవరు పొలిటికల్ సర్కిల్స్ అయితే అంటున్నట్టయితే ఉంది. ఘోర అవమానం పాలవుతుంది కేటీఆర్. అసలు ఆడ కవిత ఇష్యూ దానిపైన అటు కాంగ్రెస్ వాళ్ళు మంచి బలాన్ని అయితే చూపించుకుంటా సొంత ఇంటి చెల్లెకు అన్యాయం చేసినోడు పక్కింటి చెల్లెకి ఏడా న్యాయం చేస్తాడని చెప్పి అయితే వాళ్ళు బలంగా ప్రచారం చేసుకుంటారు. బీఆర్ఎస్కు కవిత పిఆర్ పట్టుకుంది. పార్టీని వీడినప్పటి నుంచి ఆమె చేస్తున్న ఆరోపణలు, ముఖ్యంగా జిల్లాల పర్యటనలో వ్యక్తిగత అనుభవాలను జోడిస్తూ వెల్లడిస్తున్న విషయాలను గులాబీ పార్టీ నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. ఘోరం ఇదైతే. కవిత ఆడ మీటింగ్లకు పోయి కూడా ఏమంటుంది, నిన్న కూడా కరీంనగర్లో కవిత ఏమన్నది, సొంత బావ ఫోన్లో ట్యాబ్ వేసింది అని చెప్పి అన్నది. ఇట్లా అవన్నీ మొత్తం ఇక కేటీఆర్కి అయితే నెత్తి నొప్పిగా మారి మొత్తం అసలు ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. ఇక దీన్ని ఆయుధంగా తీసుకున్న కాంగ్రెస్ వాళ్ళు అయితే మంచిగా దూసుకొని పోతున్నారు ప్రచారానికి. ఇక ఆడ మాట్లాడిక ఈయనకు కేటీఆర్కి మాట్లాడలేదు. ఏడ మాట్లాడతాడు? ఇక సొంత చెల్లెన పోయి ఆడ నిన్న ఈ పంచాయతీ మొన్నదాకా కొంచెం సర్దుమాటు ఉండండి. నిన్ననే మళ్ళీ కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమావేశంలో సొంత బావ ఫోన్ ట్యాబ్ చేసిండు, గింత దుర్మార్గం అని అంటుంది. అయ్యా కేటీఆర్, మీ కుటుంబంలో నీ సొంత చెల్లెనే నీ మీద ఇన్ని ఆరోపణలు చేస్తుంది. వాస్తవానికి నువ్వు ఇప్పుడు జూబ్లీహిల్స్లో వాళ్ళకి న్యాయం ఎట్లా చేస్తావయ్యా? నీ సొంత చెల్లెగా నువ్వు న్యాయం చేయలేకపోయినావు. నీ సొంత చెల్లెనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించినావు. ఇప్పుడు నువ్వు బయటకు పోయి ప్రచారం చేసుకొని నీ నువ్వు మొత్తం భుజాల మీద వేసుకొని ప్రచారం చేస్తున్నావు. పుష్కరైన ఆడైనా నీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనుకో, ఇక మీ పని అయిపోయినట్టే. ఇక తెలంగాణలో మీ చాప్టర్ క్లోజ్ అయినట్టే. గతంలో కూడా చెప్పినాం, అటు రేవంత్ రెడ్డి కూడా చెప్పుకుంటూ మీ పని మాత్రం అయిపోయినట్టే. ఇక జూబ్లీహిల్స్లో మీరు ఈయన గెలవకపోతే మీ పని క్లోజు, ఇక మీ చాప్టర్ క్లోజ్ అయినట్టే. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కథం.